నేను గాని ఈ సినిమా డైరెక్టర్ అయ్యుంటే గనక ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మెయిన్ క్యారెక్టర్ కన్నప్ప క్యారెక్టర్‌కి విష్ణు గారిని తీసుకోనసలు. నాకు ఇంకో ఆప్షన్ లేదు. ఆయనే ప్రొడ్యూసరు, ఆయనే హీరోగా చేస్తాడు అంటే గనక కొంచెం ఆయనకి ట్రైనింగ్ ఇప్పించేవాడిని. కొంచెం ఆయన్ని షేప్‌లోకి తీసుకొచ్చి మరీ అంత బల్కీగా కాకుండా కొంచెం ఫిట్ చేసి కొంచెం ఒక కోయిదరలా ఉండేలాగా చేసేవాడిని. ఆయన గెటప్ గాని, ఇలాగ క్రాస్ షేప్ గెడ్డాలు గాని, జుట్లు గాని ఒక ఒక అడవి మనిషి ఎలా ఉంటాడో అలా ఉండాలి. అలాగా కొంచెం ట్రైనింగ్ ఇప్పించి ఆయన బాడీని కొంచెం స్పీడప్ చేసేవాడిని. ఆయన బాడీ చాలా స్లోగా మూవ్ అవుతుంది. ఆయన చెప్పడం గురించేమో చాలా గొప్పగా చెప్తారు. తిప్పడు ఎంత కాదు, అంత కాదని చెప్తారు. ఫైట్‌ల్లో చూస్తేనేమో ఆయన బల ఫాస్ట్‌గా మూవ్ అవ్వలేకపోతున్నాడు. ఫాస్ట్‌గా రన్ చేయలేకపోతున్నారు. ఫాస్ట్‌గా గుర్రాన్ని స్వారీ చేయలేకపోతున్నారు. అన్నీ కూడా చాలా స్లోగా ఉంటున్నాయి. దాన్ని కవర్ అప్ చేయడానికి ఏం చేశారు? స్లో మోషన్‌లో పెట్టారు. కొంచెం హీరోయిటిక్‌గా ఉంటదేమో అని. కొంచెం ఆయనకి ట్రైనింగ్ ఇవ్వచ్చు కదా! ఆయనకి ట్రైనింగ్ ఇప్పించి చేయిస్తే ఇంకొంచెం బావుండు. ఆయన లుక్స్ చాలా హార్డ్‌గా ఉన్నాయి. ఆయన ఈ ఫేస్ అంతా చూస్తే ఏం ఫేస్ చూడబుద్ధి అవ్వట్లేదు స్క్రీన్ మీద. కొంచెం చూసే విధంగా ఆ లుక్ గెటప్ మార్చేవాళ్ళని. అలా మారిస్తే ఇంకా బావుండేమో. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ ఇంకా ఇంకో 10 నిమిషాల్లో ఇంటర్వెల్ వస్తుందనగా అర్జునుడి క్యారెక్టర్ చేస్తారు. ఆ అర్జునుడి క్యారెక్టర్‌లో ఆయన ఎంత ఆక్వర్డ్‌గా ఉన్నారంటే చాలా ఆక్వర్డ్‌గా ఉన్నారు. ఇతనేంటి, అర్జునుడేంటి అన్న భావన కలిగింది. కొంచెం ఆ లుక్ మీదైనా కొంచెం శ్రద్ధ వహించాల్సింది. ఇంకా డైలాగ్ డెలివరీ డిక్షన్ అస్సలు బాలేదు. ఒకచోట ప్రత్యర్థి అనే మాట వాడాలి. "నువ్వు నాకు ప్రత్యర్థి ఏంటి" అని శివుడిని 'మోహన్ లాల్' క్యారెక్టర్ గారిని అక్కడ అంటారు. ఆ ప్రత్యర్థి మాట పలకలేక ప్రత్యర్థి వచ్చింది. పలకలేదు ఆయనకి. అంటే డిక్షన్‌లో కూడా శ్రద్ధ వహించలేదు. డిక్షన్‌లో డబ్బింగ్‌లో చెప్పే దాంట్లో కూడా అంత అలసత్వం ఎలా వహిస్తారండి? కొంచెం శ్రద్ధ వహించాల్సింది.